తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళని కలెక్టర్లని యొక్క పర్యవేక్షణలో ఒక టార్గెట్ పెట్టి వాళ్ళతోటి కలెక్టర్లతో ఫాలోఅప్ చేపించి పనులు చేపించారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పనులు చేసినటువంటి బిల్లులు ఇప్పటి వరకు కూడా రాక చాలామంది సర్పంచులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ బిల్లుల కొరకు ధర్నాలు చేస్తున్నారు. పైసలు వెళ్ళిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం అయినా గతంలో ఎవరైతే పనులు చేసిరో ఆ పనులను వెరిఫై చేసి గతంలో చేసినటువంటి బిల్లులు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి సుమారు 30-40 లక్షల బకాయిలు చేసిన పనులకు రావాల్సిన బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నది. ఓన్లీ 15th కమిషన్ యొక్క పైసలు మాత్రం వస్తున్నాయి. ఆ పైసలు కూడా వీళ్ళు ఖర్చు పెట్టాలంటే ఏఈ రికార్డ్ చేయాలి. ఇప్పుడు మోరీలు తీసినప్పుడు ఏఈ రికార్డ్ చేయాలంటారు. ఆ మోరీలు తీసే రోజు ఏఈ రాడు. ఏఈ రాకుండే ఆ మట్టి లోపలికి పోతుందని వీళ్ళు ఎత్తేస్తారు. వాడు వచ్చేసరికి ఏఈ వచ్చేసరికి ఆడ పని చేసినట్టు కనపడట్లేదు. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల పనులు చేసిన బిల్లులకు కూడా ఈరోజు సర్పంచులు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి కొంచెం లిబరల్గా ఉంచి సర్పంచులకు గతంలో చేసినటువంటి సర్పంచులకు కూడా బిల్లులు విడుదల చేయాలి. ప్రస్తుత సర్పంచులకు కూడా కొంచెం పైసలు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని నిధులు విడుదల చేస్తే గ్రామాల్లో కుంటుపడ్డ అభివృద్ధి ఈరోజు కొంచెం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. గత 3 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీల్లో ఒక సీసీ రోడ్డు పడలేదు, ఒక డ్రైనేజ్లో చెత్త తీయలేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సర్పంచులు కూడా తీసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి కొంచెం వాటి మీద ఫోకస్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వార్డు మెంబర్లు ఈరోజు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. సుమారు 1,13,000 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. కేవలం వార్డు మెంబర్లు అంటే వాళ్ళు గ్రామ సభ లేదా పంచాయతీ వార్డు మెంబర్ల మీటింగ్ అప్పుడు అటెండ్ అయ్యి తీర్మానాల మీద సంతకాలు పెడుతున్నారు తప్ప వాళ్ళకి ఎలాంటి అధికారం లేదు. వాళ్ళ వార్డులో ఉన్నటువంటి చెత్త తీపియడానికి కూడా వీళ్ళకు ₹1 ఇన్కమ్ ఉండదు. వీళ్ళకు ₹1 జీతం లేదు. వీళ్ళకు ఎలాంటి అధికారాలు లేవు. ఈవెన్ ఒక సీసీ రోడ్ అయితే ఆ యొక్క సర్పంచ్ పేరు ఉంటుంది, ఎమ్మెల్యే పేరు ఉంటుంది, కానీ శిలాఫలకాల మీద వార్డు మెంబర్ల పేర్లు ఉండవు. ఇలాంటి పరిస్థితులు వార్డు మెంబర్లకు కూడా కొంత అధికారాలు కల్పించి ఏదైతే సర్పంచ్లకు జీతాలు ఇస్తున్నారో, ఎంపీటీసీలకు ఇస్తున్నారో, కౌన్సిలర్లకు ఇస్తున్నారో, కార్పొరేట్లకు ఇస్తున్నారో ఆ విధంగా ఆ వార్డు మెంబర్లకు కూడా జీతాలు ఇవ్వాల్సిన అవసరం అవుతున్నది. వాళ్లకు కొన్ని పరిమితులతోటి వాళ్ళకు కూడా ఒక ఫండ్ అలొకేట్ చేస్తే వాళ్ళ వార్డులల్లో వాళ్ళు డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా ప్రోటోకాల్ విధానం అనేది తెస్తే రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క వార్డు మెంబర్ గుండెలలో ఉంటాడు. రేవంత్ రెడ్డి మీకు మంచి అవకాశం ఉంది. ఇది ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మీకు అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వార్డు మెంబర్లకు మీరు జీతాలు కల్పించి వాళ్ళకు కొన్ని అధికారాలు ఇచ్చినట్టయితే మీరు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో మీరు జనాలలోకి వెళ్ళిపోతారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం.